మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు. సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు అన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయమని వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని చావలి గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజల మన్ననలు పొందిందని తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వేమూరు నియోజకవర్గం చావలి గ్రామంలో ఆయన ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రానున్న రోజుల్లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీల అమలుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఆయన గోడలపై ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అంటించారు. అసాంఘిక శక్తుల కదలికలపై పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేయడమే లక్ష్యంగా జిల్లాలోని రెస్టారెంట్లు, డాబాలు, హోటళ్లు, లాడ్జ్లు, రిసార్ట్స్లలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అసాంఘిక కార్యకలాపాలకు చోటు కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం రాత్రి జిల్లా పోలీస్ అధికారులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలను గుర్తించి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా తనిఖీలు నిర్వహించారని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు, నేరస్తులను గుర్తించేందుకు, అక్రమ మద్యం విక్రయాలను నిరోధించేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనుమతి లేని ప్రదేశాలలో మద్యం సేవించి ఇతరులకు ఇబ్బందికరంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునేందుకు హెచ్చరించారు. బస చేసే వారి యొక్క పూర్తి వివరాలు రిజిస్టర్లో సక్రమంగా నమోదు చేసుకోవాలన్నారు. ఏ కారణం చేత వచ్చి ఉంటున్నారు, ఎన్ని రోజులు ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చారు అనే వివరాలు తెలుసుకొని గుర్తింపు పత్రాలు పరిశీలించాలన్నారు. బస చేసిన వారి కదలికలపై అనుమానం తలెత్తిన, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉన్నా సంబంధిత పోలీస్ అధికారులకు వెంటనే సమాచారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. నిర్వాహకులు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఈ తరహా తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయన్నారు. తనిఖీలు నిర్వహించే సమయంలో ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. పట్టణంలో ఆవులు, పందుల యజమానులు వాటిని రోడ్లపై వదిలితే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు హెచ్చరించారు. ఈరోజు 8, 9, 10, 11 వార్డుల్లో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో 3 విషయాలు చర్చించడం జరిగింది ప్రజలతో. ఒకటి ఏంటంటే స్వచ్ఛతా హీ సేవ. వారి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, వారి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, వాళ్ళు పరిశుభ్రంగా ఉండటంతో పాటుగా రేపల్లి పురపాలక సంఘాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచే విధంగా తోడ్పాటునివ్వమని చెప్పేసి ప్రజలను కోరడం జరిగింది. వాళ్ళు అందుకు అంగీకరించారు. రెండోది, ఈ 100 రోజుల మన ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం, జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వంతో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల్లో సాధించిన విజయాలను కూడా ప్రజలకు వివరించడం జరిగింది. మూడోది, స్వర్ణాంధ్ర @2047, వికసిత్ భారత్ @2047లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 2047వ సంవత్సరానికి అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా ఉంచడానికి గాను కొన్ని ప్రణాళికలు తయారు చేసి వాటికి నిర్దేశకాలు ఏర్పాటు చేసి ఉన్న సమస్యలను వాళ్ళతో చర్చించడం జరిగింది. వాళ్ళు కూడా కొన్ని సమస్యలు చెప్పారు. వాటిని కూడా మేము పరిగణలోకి తీసుకుని ఈ యొక్క నివేదికను తయారు చేయడంలో మేము తోడ్పాటుపడతాం. ఇకపోతే గ్రామంలో కుక్కలు ఎక్కువగా ఉన్నాయని ప్రాబ్లం చెప్పారు. అది కూడా మేము త్వరలో పరిష్కరిస్తాం. వాటికి ఆపరేషన్లు చేసి పిల్లలు కొట్టకుండా ఆపరేషన్లు చేసే కార్యక్రమం మేము తీసుకుంటున్నాం. కాకపోతే ఆవులు కూడా రోడ్ల మీద ఉండి ట్రాఫిక్ అంతరాయంగా ఉన్నాయి. అవి వేసే పేడ వలన కూడా మాకు పారిశుద్ధ్యం దెబ్బతింటా ఉంది. వాటిని కూడా మంగళవారం లోపు ఎవరు ఆవులను వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఏరియాలో కట్టేసుకున్న, వాళ్ళ ఇళ్లలో కట్టేసుకుని చెప్పాం. ఆ తర్వాత కనుక ఆవులు రోడ్ల మీద ఉంటే కనుక వాటిని శ్రీశైలం గోశాలకు తరలించడం జరుగుతుందని కూడా వాళ్ళకి తెలియజేయడం.
పందుల విషయంలో కూడా పందుల వల్ల మానవులకి మెదడు వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ పందులు కూడా ఊరు బయట వాళ్ళు ఏర్పాట్లు చేసుకోమని చెప్పాం, వాళ్ళు అంగీకరించారు. అట్లా చేసుకోకపోతే వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శ్మశాన వాటిక అభివృద్ధికి దాతలు సహకరించాలని శ్మశాన వాటిక అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీరాములు కోరారు. హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని శ్రీరాములు పిలుపునిచ్చారు. బట్టిప్రోలు మండలం అద్దేపల్లి గ్రామంలో శ్మశాన వాటికలో నూతనంగా నిర్మించినటువంటి స్నాన వాటికను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుందేటి లక్ష్మీనారాయణ ధర్మపత్ని శ్యామలాంబ జ్ఞాపకార్థం వారి కుమారుడు